మహాభారతం మధ్యలో ఉన్నటువంటి భగవద్గీత భీష్మ పర్వంలో ఉంది అన్నటువంటిది మనకందరికీ తెలుసు. అయితే భగవద్గీత 701 శ్లోకాలు పూర్వం నుంచి ఉన్నటువంటివి. ఈ మధ్యకాలంలో లభించినటువంటి కొన్ని శ్లోకాలను బట్టి 740 వరకు భగవద్గీత శ్లోకాలు మనకు ఇవాళ గీతా గ్రంథంలో లభిస్తూ ఉన్నటువంటివి. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కావడానికి కారణం ఏంటిది? మహాభారత యుద్ధం కొరకు ఎవరెవరు ఏ ఏ ప్రయత్నాలు చేశారు? కౌరవులు పాండవులు ఇద్దరూ యుద్ధానికి వచ్చారు, కురుక్షేత్రానికి వచ్చారు. కురుక్షేత్రానికి రావడానికి కారణం ఏమిటిది? యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఏమేం జరిగింది అనేటటువంటి ప్రశ్న ఉన్నట్టయితే మనకు ధర్మరాజు మిగతా పాండవులు అందరూ ఒకవైపు, దుర్యోధనుడు అతని తమ్ములు 100 మంది ఒకవైపు యుద్ధానికి నిలబడ్డారు. కానీ ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు, భీష్ముడు వీళ్ళందరినీ పెంచి పోషించిన తాతగారు. కాబట్టి భీష్ముడు హస్తినా నగరంలోనే ఉన్నాడు. కాబట్టి ద్రోణుడు మొదలైన వారు హస్తినాపురంలోనే ఉన్నారు. కాబట్టి వారు తప్పనిసరిగా కౌరవుల పక్షం వహించాల్సి వచ్చింది. అసలు ఈ పంచాయతీ అంతా ఏంటిది? భూమి అంతా కూడా, అంటే ఈ భరతఖండం అంతా కూడా ఎవరు చక్రవర్తి హస్తినను పరిపాలిస్తారో వారిది. ధృతరాష్ట్రుడిది ఈ భూమి నిజానికి. కానీ ఆనాటి ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు. కాబట్టి పాండురాజు పరిపాలనలో ఉన్నాడు. అంటే మంచి చెడ్డ అంతా ఆయన చూసేవాడు. అంటే సరిహద్దులు బాగున్నాయా లేదా, ప్రజానీకం యొక్క మంచి చెడ్డలు తెలుసుకోవడం మొదలైనటువంటి వాటిల్లో పర్యటన చేయడము, ఇవన్నీ పాండురాజు చూసేవాడు. కాబట్టి పాండురాజు పరిపాలకుని స్థాయిలో ఉన్నాడు. ధృతరాష్ట్రుడు పరిపాలన అర్హత లేనివాడుగా ఊరిక కూర్చున్నాడు అంతే. కాబట్టి న్యాయంగా అయినట్టయితే పాండురాజు కొడుకులకే రాజ్యం రావాలి. కానీ జరిగింది ఏంటి? పాండురాజు, కుంతి, మాద్రి వీళ్ళు ముగ్గురు కిందమముని ఆశ్రమంలో ఉన్నారు. అక్కడ పాండురాజు చనిపోయినాడు. తనకు కలిగినటువంటి సంతానాన్ని ముగ్గురిని, మాద్రి సంతానం 2 నకుల సహదేవులను, ధర్మజ, భీమ, అర్జున, నకుల సహదేవులను తీసుకొని కుంతీదేవి హస్తినా నగరానికి వచ్చింది. అంతవరకు హస్తినలో వీరు లేరు. కాబట్టి రాజ్య పరిపాలన అంతా మాదే, మేమే ఈ రాజ్యానికి అర్హత మాకున్నది అన్న భావన కౌరవులకు ఉన్నది. కాబట్టి వాళ్ళు ధృతరాష్ట్రుడు పరిపాలకుడు, మేము అతని కొడుకులము, మాకే రాజ్యాధికారం వస్తుంది అన్న చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉన్నది. కానీ తాతగారైనటువంటి భీష్ముడు వీళ్లను పెంచడంలోనూ, ఆ తర్వాత విద్యాబుద్ధులు వీళ్ళు తెలుసుకునేటటువంటి విధంగా చేయడంలోనూ ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళ సహకారంతో వాళ్ళని వికసింపజేశాడు. నిజానికి వీళ్లకు రాజ్యం రాకూడదు, వీళ్ళకి అధికారం రాకూడదు అని అనుకున్నటువంటి ఏ దుర్యోధనుడు వీళ్లను ఇంద్రప్రస్థంలో అట్టిపెట్టాడు. ఇంద్రప్రస్థం నుంచి పిలిచి వాళ్ళ చేత మాయాజూదము ఆడించి ఆ తర్వాత వాళ్ళను అడవులకు పంపించాడు. అలాగా అడవులకు, అంటే కపటజూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజు అడవులకు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు వారు రాయబారిని పంపించారు శ్రీకృష్ణ పరమాత్మను. కృష్ణ పరమాత్మ కంటే ముందే సంజయుడు, ధౌమ్యుడు వీళ్ళిద్దరూ కూడా రాయబారం చేశారు. ధౌమ్యుడు పాండవుల పక్షంలో వెళ్ళినటువంటి పురోహితుడు రాయబారం నడిపాడు. ఆ తర్వాత సంజయుడు కౌరవుల పక్షంలో, అంటే దుర్యోధనుని పక్షంలో వచ్చి చెప్పాడు. ఎంత చెప్పినా కానీ చివరికి ఏ భూమి ఇవ్వడానికి ఈ దుర్యోధనుడు సిద్ధపడలేదు. అంతేకాకుండా తనను ఎవరైనా భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు చెప్పి సరైన మార్గంలో నడవాలి అని అంటే దుర్యోధనుడు ఇష్టపడలేదు. అంతేకాకుండా ఏమన్నాడంటే, రాధేయుండును దుస్ససేనుడును పోరంబ్రాపుగా పాండవ క్రోధజ్వాలన నార్తు ఒండొకడు నాకుందోడే నీవింకనన్ బాధం బెట్టకు వాడి సూది మునమోజాలునంతైనా నేనీ ధాత్రీ తలమీను వారలకు నాకేలింత సెగింబడన్. ఇదండి దుర్యోధనుని దురాలోచన. కర్ణుడు, దుశ్శాసనుడు నాకు అండగా ఉండగా నేను సూదిమున మోపినంత భూమిని కూడా ఇవ్వనన్నాడండి దుర్యోధనుడు. అలాగా అన్నటువంటి ఆ దుర్యోధనునితో రాయబారం కొనసాగించడానికి ప్రయత్నం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాయబారము అక్కడ ఎవరూ కూడా వినే స్థితిలో లేరు.
అంతేకాకుండా సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చేయి పాపము చెందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్ అని కృష్ణ పరమాత్మ నిర్ణయించుకున్నాడు. అన్యాయానికి ధర్మం పారిపోతే, అధర్మానికి సత్యం తల వంచేస్తే అక్కడ ఇక మిగిలేదేంటి? కాబట్టి అప్పుడు ఆ ధర్మంలోనూ సత్యంలోనూ పరమాత్మ ఉంటాడు, ఆ పరమాత్మే చూసుకుంటాడు అనుకుంటారు, అంతే కదా. కాబట్టి కృష్ణ పరమాత్మ వచ్చి మంత్రాలోచన చేసేటటువంటి సందర్భంగా వీళ్లతో ఒక మాట అన్నాడు. అయినవి సంధి సంబరములు ఆయుధముల్ ధరింపుడయ్య దాపైనది వీరభారత మహారణ రంగము సర్వదా వృథా అయినవి సంప్రదింపులు తథాస్తు జయాపజయములేవి ఎట్లయినను మీవి వారివి గుణాగుణముల్ గ్రహించిరందరు. ఎంత బాగుందో చూడండి. సంధి సంబరాలు అయిపోయినాయి, మీ గుణాలు వారి అవగుణాలు అందరూ గ్రహించారు, కాబట్టి మీరు యుద్ధానికి సిద్ధంగా అండి అన్నారు.